హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోనైతే నేను వ్యూస్ కోసమో లైక్స్ కోసం అయితే వేయలేదు. మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ స్టోరీ చెప్పాలనిపించింది, అందుకోసం ఇది చేసిన. ఈ వీడియోలో కనబడుతుంది మా పుంజుగాడు. వీడంటే నాకు చాలా ఇష్టం. నాకు ఎంత ఇష్టం అనేది మీకు వీడియో పూర్తి అయితే మీకు అర్థమవుతుంది. అయితే మా పుంజుగాడికి ఒక లెవెల్లో ఫ్యాన్స్ ఉంటారు. అది ఈ కోళ్ళలో అయితే ఇక మామూలు ఉండదు. అయితే పెట్టేదైతున్నావో అది మా పుంజుగాడి లవర్. అయితే దీనికి యాక్చువల్గా ఇద్దరు రావాలి ఉంటారు, కానీ అయితే బాగా ఎక్కువ ఉంటా అన్నట్టు. పొద్దున్న లేచింది మా పుంజువాడు చుట్టూ ఎగురుతా. అందుకోసం మా పుంజువాడి కోసం నేను వేసిన బియ్యం కానీ వడ్లు కానీ ఈ మన గోధుమలు ఎత్తాయి అవన్నీ దానికి కూడా వినబెడతాయి, షేరింగ్ ఇస్తా అన్నట్టు. ఇంకొక పెట్టెకి తెల్లపెట్టిన చూడు, ఇది కూడా ఇప్పుడు బియ్యం ఎడుతుంది. మా పుంజువాడు గుంటుతుండు ఏమైంది అనుకుంటురా. అయితే దానికి కింద ఒక కాలుకు చిన్న పుండు అయింది, ఫస్ట్ కాయ కాసింది, అదే పుండులాగా అయింది. అందుకోసం దానికి నడుస్తారని చెప్పేసి బ్యాండేజ్ చేసిన. ఈ కొంచెం కాలుకు దెబ్బ తాకిందని కొంచెం పొద్దున విడిసెడతలేను, కొంచెం లేట్ ఇడిసేయడం అని చెప్పేసి ఉంచితే ఇక పెట్టే సరాసరి వచ్చి దాని గుళ్ళ చుట్టూ ఇరుక్కుంటే దాన్ని డిస్టర్బ్ అవుతుంది. దాని పన్నాను కూడా వనవుతుంది, అంటే అట్లా పడుతుంది. అది కాలుకు అయింది చిన్న పుణ్య అనుకున్నా, కానీ అది చూసే వరకు ఇంత పెద్ద అయింది. కిందికున్న తక్కువ అయిన తర్వాత మీద మళ్ళీ ఇట్లా ఈ విధంగా అయింది. దానికోసం అయితే డాక్టర్ ట్రీట్మెంట్ కోసం తీసుకుపోయినా. ఇంజక్షన్స్ ఇచ్చిండు, 2 ఇంజక్షన్లు అయినాయి. మళ్ళీ పొటాషియం ఇచ్చిండు, ఇందులో ఒక అడుగుమని చెప్పిండు కాల్ని. ఇలా అడిగితే సెట్ అవుతా అన్నాడు. ఆల్రెడీ టాబ్లెట్స్ కూడా వేసిన వేరే. యాక్చువల్గా నేను మెడికల్ రిప్రజెంటేటివ్నే, మెడిసిన్స్ కూడా అన్ని బాగానే వాడుతున్నా దీనికి. కానీ మస్తు రోజులు అవుతుంది, తగ్గుతలేదు, ఏందన్నా అర్థమవుతలేదు. అట్లని చెప్పి వదిలేద్దామంటే నాకు మనసు ఒప్పదు. ఎందుకంటే ప్రేమ అనేది మనం మనుషుల్ని ప్రేమిస్తున్నాం, ఆ పక్షుల్ని జంతువులను కాదు. దేన్ని ప్రేమించినా కూడా మనం ఎంతవరకు నిజంగా ప్రేమిస్తున్నాం అనేది ఉంటుంది. లవ్ అనేది అలాంటిది. చాలామంది జంతు ప్రేమికులకు కూడా ఈ వీడియో అనేది అర్థమవుతుంది. మా పుంజిగాడు యాక్చువల్గా మా కర్రే కోడి ఒకటి ఉండే, దాన్ని అది బ్లాక్ ఉంటుండే పెట్టే. అయితే దానికి పుట్టినది ఈ పుంజు. అది అంటే కూడా నాకు చాలా ఇష్టం ఉండే. అది ఏమైంది తెలియదు, ఆ పెట్టే పిల్ల ఎత్తుకపోయింది ఏం తెలియదు. ఒక రోజు పోయింది ఏదో రాలేదు. తర్వాత చిన్నప్పటి నుంచి పుంజుని ఇక బాగా ప్రేమగా పెంచుకున్నాం. ఇది 1 year అయ్యే వరకు అలా పెద్దగా అయింది. ఒక రోజు ఏమైందంటే ఇక పండుగ అని చెప్పేసి ఇంటికి చుట్టాలు వచ్చిందని చెప్పి కోసుకుందామని చెప్పేసి అంటే అప్పుడు నాకు మనసొప్పలు అయినా కూడా చికెన్ సెంటర్ దాకా పోయి చికెన్ సెంటర్ కాడ కోలు వస్తేనే లేడు అని చెప్పేసి అవద్దని చెప్పి ఇంటికి వచ్చి ఇడిస పెట్టేసిన. ఇక దీన్ని కోసుడు వద్దని చెప్పేసి డైరెక్ట్ చెప్పేసిన ఇంట్లో కూడా. యాక్చువల్గా మా అమ్మకు కూడా అంటే బాగా ఇష్టం, ఎందుకంటే మా అమ్మ వీలంగానే ఎంత దూరం ఉన్నవాడు వస్తుండే. పుంజు అంటే అయిపోయి రొక్కు అంటది. మనం మాట్లాడిన మాటలు అన్నిటికీ తలుపుడు చేసుడు, ప్రతి ఒక్క మాట దీనికి అర్థమవుతుండే. మళ్ళీ దీన్ని వదిలేయంగానే పోదు, డైరెక్ట్ దానేసాక జరగదు. మళ్ళీ మధ్యలో ఎప్పుడు ఆగలే ఇంటికాడ ఉంటుంది. ఇది బయట కూడా తక్కువ, ఇంటికాడ ఉండు ఎక్క. కాబట్టి నాకు ఎట్లా అంటే బగ్గా అలవాటు అయిపోయింది అన్నట్టు. ఇది ఎట్లా అంటే ఇది ఒక ఇంట్లో ఒక మనిషిలాగా కలిసికపోయింది చెప్పాలంటే. ఇక దీనికైనా సీఎం ఏదైతున్నా మొత్తం ఒత్తేసిన. ఇది ఎందుకు తీసేస్తున్నా అంటే తీసేసా తక్కువ అని చెప్పేసి డాక్టర్ అన్నాడు. ఇదేమో గట్టిగా అయింది, ఎంత బండలెక్క అయిపోయింది. దీన్ని తీసేసి ఒక్కోసారి మయోడిన్ పెట్టిన, ఒకసారి హైడ్రోజన్ పెరాక్సైడ్ పెట్టేసి గడి వేసుడు, ఇంకోసారి ఏమో పసుపు నూనె పెట్టుడు, ఇట్లా రకరకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు దీన్ని తక్కువ కావాలని. కానీ అది కూడా ఎంత గ్రేట్ అంటే పుంజు ఇంత నుయ్యం కూడా దాన్ని ఊడ్చుకుంటుంది. మళ్ళీ నా చేతులకు అత్త అయిపోయి అది ఎంత ఇట్లా బిడ్డ వచ్చిన మంచిగా నిద్ర పడితే అంత నమ్మకంగా నా దగ్గర అది ఉంటుంది. ఇట్లా డైలీ ఇప్పుడు దగ్గర ఇప్పుడు దీనికి పుండయే 2 నెలలు అవుతుంది. ఇది ఏ విధంగా దరిద్రమా అని ఎట్లా కలిగింది ఏందో, కానీ ఇది సెప్టిక్ అయిందా అంటే టీటీస్ కూడా ఇప్పించినాం మరి. కానీ ఈ కిందికని తగ్గింది. ఇప్పుడు ఈ కాళ్ళు అయిందా, ఈ మెల్లగా ఏమైందంటే ఇది కూడా తగ్గింది. లాస్ట్ మూమెంట్లో ఇది కూడా తగ్గి స్కిన్ వచ్చింది. ఇది అయిపోయిందిరా బాపు అని అనుకున్నాను. మళ్ళీ ఏమైందంటే మెల్లగా ఈ తొడ భాగం దాకా చేరింది. అక్కడంతా బాడీ పచ్చయింది. ఏంద్రా బాయ్ అని చెప్పేసి తర్వాత కొంచెం గ్యాస్ అయ్యి ఇట్లా కడుపు ఉబ్బింది. అది ఇంజక్షన్తో ఇలా పెట్టేసి గాలి వీసేసిన. అది ఆ పచ్చయింది కూడా మెల్లగా యాంటీబయాటిక్స్ వాడితే మెల్లమెల్ల తగ్గకుండా వచ్చింది. ఈ పుంజు నమ్మితే దాదాపు ఒక 1000 రూపాయలు వస్తాయి కావచ్చు, కానీ నేను పెట్టింది ఖర్చు ఇక 2-3 కంటే ఎక్కువ ఉంటుంది. ఒకసారి మనం ఒక దాన్ని ఇష్టపడ్డాము అని అంటే డబ్బులు కానీ ఇవన్నీ ఏం మన కళ్ళకు కనబడాయి. యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల కొంచెం మెల్ల సెప్టిక్ తగ్గినట్టు అనిపించింది. కానీ ఆ తొడలు ఎట్లయిందంటే అదంతా లోపల కుళ్ళిపోయింది. ఇప్పుడు ఎట్లయితే ఈ ఏళ్ళలో కుళ్ళిపోయిందో ఆ తొడవాలో కుళ్ళిపోయి
మొత్తం బయటకు వచ్చింది. అందులో కూడా నేను వేరే వేరే కొత్త మెడిసిన్లు స్ప్రే కూడా తీసుకొచ్చిన. అన్నీ వాడినా కానీ అది తగ్గినట్టే తగ్గుడు, మళ్ళీ నొప్పి లేసుడు. మళ్ళీ ఏమైందంటే ఇవన్నీ వేసిన తర్వాత ఒక వారం రోజులు మంచిగా నడిచింది. ఇక తక్కువ అయిపోయింది, బేఫికర్ అని నేను కూడా మస్తు ఖుషి అయినా. ఎందుకంటే అరే ఇంత ప్రేమ చేసినందుకు, ఇంత మంచిగా కేర్ తీసుకున్నందుకు, ఇంత ట్రీట్మెంట్ చేసినందుకు మంచిగా అయిపోయింది అనిపించింది. దీన్ని ఇక్కడనే కాదు, మా పక్కూరికి కూడా దీని వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకుపోయినా. అక్కడ ఇంజక్షన్లు అయినాయి. ఈ ఆడ విషయంలోకి కూడా ఏమన్నట్టు అరే బాయ్ ఇంత మంచిగా పుంజు కోసుకుంటే ఏమవుతుంది, గంత ఎందుకు ఇంపుతున్నాం అన్నట్టే చెప్పిన. అరే బాబు కోసులు పీసులు ఉండదు, నేను పెంచుకుంటున్నా మంచిగా అని చెప్పేసి అన్న. పెంచుకుంటారే ఎవరైనా కోసుకోవాలండి. ఆయన సీరియస్ అయి బేరిచ్చిన. అడ్డమడ్డ ముడితే మంచిగా ఉండదు కానీ కోసుకోవాలంటే నువ్వు పోయి మా కొనుక్కపోరా పోయి నా దగ్గర చూడక అని చెప్పేసి అన్న. ఎంత కోపం వచ్చింది. ఇక ఈ పట్టేసిన తర్వాత దీన్ని ఎట్లా అంటే మళ్ళీ బయటకు పోతే నొప్పికి తింటా అని చెప్పేసి గోధుమలు అవి కొని ఇక డైరెక్ట్ ఇక గుళ్ళ కింద అమ్మెత్తుంటే, ఎందుకంటే ఇక లోపల ఉంటే తింటుందని చెప్పేసి. ఇది నడాలని చెప్పేసి నేను ఎన్ని ప్రయత్నం చేసిన అన్నది అది నాకు మాత్రమే తెలుసు. ఈ గుళ్ళ కింద అమ్ముతే అది కొంచెం తింటా చేస్తే కొంచెం అయిన తర్వాత వాటర్ పెట్టేసి పెడతా. ఈ అన్న కూడా ఇక వెటర్నరీ డాక్టర్, ఇక మా పక్క ఊర్లో ఉంటాడు. ఇక ఈయనకంటే ముందు ఇంకిద్దరు వచ్చిర్రు. ఇక వాళ్ళు కూడా ఒకటి పెయిన్ కిల్లర్ ఇచ్చిర్రు, యాంటీబయాటిక్ ఇచ్చిర్రు. రెక్కలకి ఇస్తారు యాక్చువల్గా. మన కోళ్ళకు ఇంజక్షన్ 2 రెక్కలకి ఇస్తారు, ఇక్కడ రెక్కకోటి అక్కడ రెక్కకోటి ఇస్తుండే. తర్వాత దీని లాస్ట్ మూమెంట్లో నేను కూడా ఏంది మల్టీవిటమిన్ సిరప్ టానిక్లు అవి కూడా తాగించిన. ఎప్పుడైతే దీనికి బాగా మీదికి వచ్చిందో అవి తాగిపించిన చేసిన. కానీ ఏంటంటే ఆ తొడల ఆయన ఈ కాలుకి ఇప్పుడు ఈయన క్లీన్ చేసేది తగ్గింది. యాక్చువల్గా లాస్ట్ మూమెంట్లో తగ్గింది. ఆ తొడల్ని మాత్రం బాగా భయంకరంగానే ఉండే. అదే తగ్గింది కానీ ఒక్కసారి అది ఎట్లా వచ్చిందో అర్థం కాలేదు. ఆ పుండు సడసాతికి ఎట్లయిందో కానీ మా పుంజు పానం తీసాక అది దగ్గరికి వచ్చింది. మళ్ళీ పుంజు వాడంటే ఎట్లా అంటే నేట నా ఊరికైనా కూడా నాకు దీని మీద ఒక టెన్షన్ ఉండే, ఇంటికి వచ్చిందా రాలేదా ఎటు పోయిందని చెప్పేసి. ఎప్పుడెప్పుడు ఎట్లా పోయినప్పుడు నేను తొందరగా వచ్చేది చెక్ ఎత్తుంటే, లేకపోతే మా ఇంటి పక్క వాళ్ళ కాళ్ళకి ఫోన్ చేసి అది ఉన్నదా అది ఉడమంటుంటే అటు ఇన్ఫర్మేషన్ తీసుకుంటుండే. ఇది ఎంత సతతో ఇంట్లోకి వస్తున్నా అంటే ఇక అది ఏ టైం అయినా సరే సీదా ఇంట్లోకి వచ్చేసి మళ్ళీ బియ్యం గిట్లా పోయిపోయి డైరెక్ట్ సంచి దగ్గరకు పోయి ఎక్కి తింటుండే, ఇక పొడుచుకుంటూ తింటుండే. అంత మంచిగా ఉండే. అందుకోసమే ఎవరైనా ఫీల్ అవుతారు. ఇప్పుడు దేవుడు వస్తువుల్ని వాడుకొని మనుషుల్ని ప్రేమించమని చెప్తే ఇప్పుడు మనోళ్ళందరూ ఏం చెప్తున్నారంటే వస్తువుల మీద ప్రేమతోని ఫోన్లు అవి ఇవి కార్ల మీద ప్రేమతోని మనుషుల్ని లైట్ తీసుకుంటారు. అట్లనే ప్రకృతిలో ఉన్నటువంటి జీవులు ఏవైతున్నాయో వీళ్ళని కూడా లైట్ తీసుకుంటారు. కోడే కదా, పిల్ల కుక్కనే కదా అనుకుంటారు. కానీ వాటి విశ్వాసం ఎంత ఉంటా అంటే ఇప్పుడు నేను ఇంతగా ఈ పుంజుని ప్రేమ ఎత్తున్నా అంటే విషయం ఏంటంటే అది కూడా అంత ప్రేమగా నాతో ఉంటుంది. నా దగ్గరకు వచ్చి ఇట్లా నేను దాన అయ్యకపోతే వచ్చిన కాలం మీద ఓడుచుడు వేయమని సతాగా వచ్చి పక్కకు వచ్చి కూర్చుండు. అంటే ఒక పక్షి కానీ జంతువు కానీ నోరు లేని జీవులు అవి మన పక్కకు వచ్చి అంత సతా కూర్చుండు అంటే మనల్ని ఎంత నమ్ముతుందన్న విషయం వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనం పక్షులు కానీ జంతువులు కానీ పెంచితే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే అవి పొద్దున్న లేచి నుంచి మా యజమాని బాగుండాలని కోరుకుంటే, ఇంకోటి ఏదో మనం ఎట్లా ఉరుకుతే మనం క్షేమంగా రావాలని దేవుడికి అవి అవి ప్రేయర్ చేస్తాయి అన్నట్టు మొక్కుతాయి. అవి పొద్దున్న లేవని ఫస్ట్ టైం మొక్కటి ఏంటంటే నాకు మంచిగా ఉండాలని కాదు, నేను ఉండే ఇంటోళ్ళు మంచిగా ఉండాలా అని మొక్కుతాయి. ఇంకా వాళ్ళకైనా సమస్య వచ్చేది ఉంటే అది ముందుగా నాకే రావాలా, దానివల్ల నాకేమన్నా కావాలని వాళ్ళ దాకా పోవద్దు అని చెప్పేసి అవి ప్రతిరోజు మొక్కుతాయి. ఎవరు నమ్మినా నమ్మకున్నా కూడా ఇదొక సత్యం. కాబట్టి మనం కూడా వాటిని ఎంత ప్రేమ ఎత్తే ఇక వాటి నుండి మన బెనిఫిట్ ఉంటుంది. కానీ లవ్ అనేది ఎట్లా అంటే స్వార్థం లేనిది. మనమేం అట్లా ఆశించి ఇవి మనం మంచి చేయాలని కాదు, వాటిని మనం ఇష్టపడుతున్నాం కాబట్టి వీళ్ళ కోసం మనం చేస్తున్నాం. ఈ ట్రీట్మెంట్ ఏం కూడా ఎంత మంచి అవుతుంది, అది దీనికి అలవాటు అయిపోయింది. రోజు నేను చేస్తా కదా, ఎట్లా దీనికి అంత మంచి అలవాటు అయింది అన్నట్టు. పాపం ఎంత నొప్పి అయినా ఓర్చుకుంటుండే. ఆ ఏలు కూడా ఎంత ఉబ్బింది. యాక్చువల్గా కోడిపుంజి ఏలు ఎంత సన్నం ఉంటే చిటికినేలు అదంతా స్వెల్లింగ్ వచ్చిందంటే అంత ఇన్ఫెక్షన్ అంత పెద్ద అయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేను నేను కూడా ఎంత పెద్ద అవుతాను, కానీ అయింది.
ఇంత ట్రీట్మెంట్స్ అయినాయి. క్లినిక్ తీసుకొని పెట్టిన, ఇంటికి పిలిపించి డాక్టర్ అని చెప్పిన, ఎన్ని చేసిన. ఒకరోజు నేను ఊరికైనా దాన్ని నమ్మకనే ఇంట్లో ఉంచిపోయినా, కానీ నాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో మాట్లాడి మా వాళ్ళు నాకు చెప్పడానికి కూడా భయపడరు. ఎందుకంటే నేను దాన్ని ఎంత ఇష్టపడ్డా, ఎమోషనల్గా ఎంత అదవుతాడో అని చెప్పి చెప్పడానికి కూడా ఆలోచించారు. కానీ చెప్పారు. క్లాసు నచ్చేటప్పుడు ఇక ఇంటికి వచ్చే వరకల్లా నాకు కళ్ళ నుంచి ఎన్ని నీళ్ళు వచ్చినాయి, నేను ఎంత వేసినా నాకే తెలుసు. నాకు అన్ని ఓళ్ళు ఉన్నారు అప్పుడు వాళ్ళకి తెలుసు. ఇక దీనిట్లో కూడా నేను నా హార్ట్ అన్న ఒక్కసారి బ్రేక్ అయినట్టు అనిపించింది. మస్తు మిస్ అయినా అనిపించింది. ఎంత అంటే దాదాపు ఒక 2 నెలలు దీనికి మస్తు ఇట్లా అది చేసిన, సేవ చేసిన. కానీ ఏం చెప్తావు, కిస్మత్ అయితే మనం చేంజ్ చేయలేం కదా. ఎనీవే, కానీ ఈ పుంజు అంటే ఇట్లా దూరమైనా కూడా నా మెమొరీస్లో మాత్రం అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అది మాత్రం 100% నేను షూరిటీ ఇస్తా. ఈకలు ఎందుకు తీసుకుంటున్నాంటే దానికి గుర్తు ఉండాలని చెప్పేసి ఈకలు తీసుకున్నా. ఇది చనిపోయిన తర్వాత ఒక 2 రోజులు అయితే నేను అన్నం కూడా సరిగ్గా తినలేను. దాదాపు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అయ్యి 1 మంత్ అవుతుంది. 1 మంత్కి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కూడా వీడియో మీద నాకు అంత ధైర్యం కాలేదు. ఏదో మనసుని గట్టి చేసుకున్నా. విషయం ఏంటంటే నేను 2-3 సార్లు బైక్ మీకంచి హై స్పీడ్లో పడ్డప్పుడు ఈ కాళ్ళు చేతులు మొత్తం ఇట్లా బ్లడ్ వచ్చి మొత్తం కొట్టుకపోయి ఫుల్ బ్లడ్ వచ్చినా కూడా నా కళ్ళకించి ఒక చుక్క నిలువ రాలేదు. ఎంత నొప్పి పెట్టినా అంత బండరాయి లెక్క నా మనసునే ఉండున్నాయి. కానీ ఈ పుంజు విషయంలో నేను ఎంత ఏడిసిన అన్నది అసలు నన్ను నేనే నమ్ముతలేను. సరే, నేను ఒక్కనంటే ఎమోషనల్ అయినా కానీ వీళ్ళు నాతో నచ్చిన వాళ్ళు మా వాళ్ళు కూడా ఎందుకు వచ్చినంటే వాళ్ళకి కూడా తెలుసు నేను దాన్ని ఎంత కేర్ తీసుకుంటుండే ఏం చెప్తున్నాను. ఒక్కో రోజు నేను ఇంటికి వెళ్ళకపోతే ఇక వీళ్ళే పోయి దానికి యూస్ అయిన ఇంజక్షన్ ఉంటే కూడా వేసేస్తుండే, చీరపైన తాయిపించొస్తుండే. కాబట్టి వాళ్ళు కూడా కొంత ఎమోషనల్ అయ్యారు. అందుకే నయం పట్టచ్చారు. ఫ్రెండ్స్, మీకు కూడా ఏమైనా పెంచిన పెట్ యానిమల్స్ కానీ ఉంటాయి. ఒకవేళ ఉంటే వాటిని కేర్ తీసుకోండి. కొంచెం నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే తర్వాత మనం చాలా బాధపడాల్సి ఉంటుంది. నేనైతే చాలా ప్రయత్నాలు చేసిన, కానీ ఏం చేస్తావు, ఇక దాని రాత అంతే ఉంది, అది అంతే జరిపింది అనుకుంటున్నా. కానీ ఇక దీన్ని బయట ఇట్లా ఆల్రెడీ మనం పడేయడం కాకుండా ఇక మా తోటలో తీసుకొచ్చి ఒక పక్కకు అయితే దీన్ని సమాధి చేసిన. ఇదే సమాధి. ఈ పుంజిగాడైతే ఎప్పటికీ లైఫ్లో ఇక నేను మర్చిపోయే విషయం కాదు. నా లైఫ్లో కొన్ని మెమొరీస్లో ఇది ఒక మెమొరీ లాగా మిగిలిపోతుంది. కాబట్టి దీన్ని గుర్తుగా నేను ఇక్కడ పెట్టేసిన. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.